సార్ ఇప్పుడు ఇంకో ప్రశ్న ఏంటంటే రోజా ఎక్కడ అని చెప్పేసి చాలా వార్తలొస్తున్నాయి హ్మ్. సోషల్ హ్మ్. హ్మ్. మీడియాలో. హ్మ్. హ్మ్. ఏంటి సార్ రోజాని ఇప్పుడెందుకు మళ్ళీ టార్గెట్ చేశారంటారు? నేను చాలా సార్లు చెప్పాను. మొన్న కూడా చెప్పాను. ఆ అబ్బాయి కొంచెం తేడా మనిషి, సొల్లెక్కువను, అనరాని మాటలు పవన్ కళ్యాణ్ ఉంది, చంద్రబాబు నాయుడు 420 ఉంది. అంచేత ఎప్పుడు కూడా ఎల్లకాలం మేమే పార్టీలో ఉంటాం, మేమే పవర్‌లో ఉంటామని జయలలిత కాన్సెప్ట్ అంటారు దీన్ని. హ్మ్. జయలలిత అలాగే అనుకునేది. హ్మ్. ఇంత లావు ఉంటూ నీకు నగలెందుకు? నువ్వు యేసుకుంటే నగ కూడా వాల్యూ పోద్ది. నువ్వు ఉంటే నాజూగ్గా ఉంటే నగలేసుకున్నావు అర్థం. నగలేసుకుంటే ఒకేషన్ ఉండాలి. దిగేసుకుని ఉంటారు కొన్ని కొన్ని వాళ్ళు. క్లాగ్ కొట్టాలనిపిస్తది. ఈ సోషల్ మీడియాలో రీల్స్‌లో పెడతా ఉంటారు. ఇదంతా బంగారమే. ఆవిడే కాదు చాలామంది. హ్మ్. మొహం మీద తన్నాలనిపిస్తుంది. బాగా సంస్కారవంతులైన ఒక గోల్ చేసుకుంటది. సన్నగా. ఈ నడమంత్రపు శివురుగాళ్ళు ఇలాగేసుకుంటారు. అది పక్కన పెడితే ఆ విధంగా రోజా ఉష్కాకులాగా శుభ్రంగా ఎలక్ట్ అయిన మన్నాడి నుంచి టెంపుల్కి వెళ్తుంది. వెంకటేశ్వర స్వామిని ఒక్కడికే తిరుపతిలో ఉన్న వాళ్ళు 90% నమ్మకూడదు. బయట నుంచి వచ్చే వాళ్ళకే భక్తి. అక్కడ ఉన్న వాళ్ళకి ఒక చీఫ్ కింద లెక్కన స్వామి స్వామి అంటూ ఉంటారు. చేసి ఏదో పనులు చేస్తూ ఉంటారు. కింద పేద కూడా. నేను చాలాసార్లు అంటారా మరి ఎలాగైనా కళ్ళను నొక్కని పెట్టేస్తుంటారు వాళ్ళు. అర్థమైనప్పుడు ఒక సినిమా వాడికి చెప్తున్నాను. వాళ్ళకి అన్నీ తిన్న టక్కా ముక్కలు అనమాట. ఈవిడ అంతకంటే టక్కా ముక్క. క్యారెక్టర్ అటువంటిది. ఈవిడ కజిన్స్ కూడా తెలుసు నాకు. చేత ఒక క్వాలిఫికేషన్ అంటే అబ్బాయి రెడ్డి, జోజా రెడ్డి. అర్థమైతే సో చాలా జరిగినాయి. ఇంకా అన్ని చెప్పలేవు. కానీ అమ్మాయి మొగుడు నాకు ఫ్రెండే, సెలవుమణి. నాతో పాటు బాల్ తీసుకొని వచ్చాడు ఇళయరాజా కూడా. అప్పుడు అతను కొంచెం దెబ్బతిని ఉన్నాడు అనమాట. ఆ టైంలో నేనే ఖర్చు పెట్టాను. తర్వాత ఆ డబ్బులు నాకు 5-6 నెలల వరకు ఇవ్వలేదు. సెలవుమనే. అదే ఊరినే చెప్తున్నాను. ప్లస్ మంచి సినిమాలు చేశాడు, కొన్ని మంచి సినిమాలు చేశాడు. ఇళయరాజాకు ఒక సాఫ్ట్ కొన్నారు, తమిళి అని కదా ఒకప్పుడు మంచి సినిమాలు విజయకాంత్తో చేశాడు కదా అని చెప్పేసి ఒక ఉండేది అప్పుడు ఫస్ట్లో. వాళ్ళు ఎంత తమిళియన్ ఫీలింగ్ అంటే డబ్బులు నాయి, ప్రయాణం వాడిదినా అలాగే బుద్ధి చెప్పాలి కదా, చెప్పలేదు. నేను అందుకుని వదలలేదు. ఆ 4-5 లక్షలు కూడా ఎందుకు వదలాలని. నేను సినిమా చేస్తాడు, అది పెద్ద అమౌంట్ ఏం కాదు. సినిమా చేస్తున్న టైంలో. సో ఇళయరాజు అటువంటి చేస్తూ ఉంటాడు. మా తెలుగు వాళ్ళు అంటే కొంచెం సొమ్ములు ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళు లెక్కలు వేసేయచ్చని. అలాగంటే ఇళయరాజుని అన్నామంటాడు. ముఖం మీద అంత నాకున్నంత అసోసియేషన్ మీరు ఎవరికి లేదు ఈ భారతదేశంలో. నేను అనకపోతే ఎవరంటారు? మ్యూజిక్గా చాలా గొప్ప అంటారు, వ్యక్తిగతంగా ఆ టైపు అంటాను. అందుకంటే ఏంటి, తనకి ఇలాగా మా ఇళయరాజా అని తిట్టాడు. ఇళయరాజా ఇది ఎవడో అడిగలేదు. ఆయన ముఖం కూడా చూసుంటాడు కింద పెట్టేది. ఆ ఫేస్బుక్లో మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇళయరాజా పాటలు పెట్టుకుని. వీళ్ళకి ఎదుపులో ఒక్కసారి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎవరు అంటాడు. అప్పుడు అర్థం అవుద్ది ఈ ఇన్ని సంవత్సరాలుగా నేను ఆరాధిస్తూ చేస్తుందంతా ఒక్క క్షణంలో పోయింది. ఒక ఫ్రెండ్కి, గీత ప్లీజ్ టేక్ మీ టు ఇళయరాజా అన్నాడు ఒకడు. ఇలా అన్నాడు కదా అని తీసుకెళ్ళాను. నేను ఒక్క నిమిషం బయటికి వెళ్ళాను. ఈలోగా ఆయన ఇన్సల్ట్ చేశాడు. రాజేష్ సార్ ఇది ఏం రాగు అన్నాడు పాట రికార్డింగ్లను. అది తెలుసు నేను ఎక్కడ అందుకుంటాను అన్నాడు. ఆడి బయటకు వచ్చి తిట్టేస్తున్నాడు, కారుకి ఎత్తున్నాడు. ఎక్కేసి చాలా థ్యాంక్స్ అని చెప్పేసి ఏడుపు ముఖం పెట్టుకు ఎక్కేస్తున్నాడు. ఏమైందన్నాను. ఈయన ఇలా మహాయేడ్ అన్నాడు. దట్ ఈజ్ ఇళయరాజా. అదేంటే నువ్వు ఎలా పడుతున్నావు? నాకు మ్యూజిక్ కావాలి. నేను అవసరం అతను హారమండి పెట్టుకుంటూ మోసాను మాల్దీవ్స్లో. అదేంటే నాకు పాట రావాలి, నాకు మంచి పాటలు కావాలి. నేను మ్యూజిక్ పడిపోతాను. అర్థమైందా మీకు? అందమైన అమ్మాయి కళ్ళు బాగుంటే పడిపోతాను. ఏం చేయను, పడిపోతానంటే లైక్ చేస్తాను, అడ్మైర్ చేస్తాను అనమాట. మ్యూజిక్ అంటే ఎంత ఇష్టం నాకు. సౌందర్యాన్ని ఆరాధించడం కూడా నాకు అంత ఇష్టం. అంతే. ఈ రెండే నా జీవితంలో నాకు ఉన్న వీక్నెస్లు. ఆ విధంగానే ఇళయరాజా పర్సనల్గా మంచోడు కాకపోయినా వెళ్ళాను అనమాట. ఇప్పుడు నీ క్వశ్చన్ ఏంటి? మధ్య సినిమా భాషలో వేస్తే జనరల్గా ఇష్టపడతారని చెప్పాను. రోజా అది కనపడపోవటం తిరుగుతూ ఉంటుంది తమిళనాడులోనూ. అంటే తమిళనాడు వెళ్ళిపోయిందంటారా? తమిళనాడులోనే ఉంటుంది అమ్మాయి. ఏదో కట్టమంటే కట్టింది అంతే. తిరుపతిలో అమ్మాయి ఉండేది తమిళనాడులో, మెడ్రాస్లో ఉంటుంది. చాలా మంది అక్కడ ఉంటాడు. ఇప్పుడు సంపాదించేది కాబట్టి బాగా కట్టుకున్నారు ఇల్లు. బాగా కమర్షియల్, రోడ్డు దోల. పవన్ కళ్యాణ్ అన్న మాటలకి రాజమండ్రి సైడ్ వెళ్తే ఎర్రగొడేస్తారు పడుకుందండి.
ఏమనుకుంటుంది? రెడ్డి 6%, వాళ్ళ 30% అక్కడ. ఏమనుకున్నారండి వీళ్ళు అంతా? ఎదవేస్తాలని వేసింది చిరంజీవి లైన్లో ఉన్నప్పుడు. మాకు తెలీదా? నేను అది మొన్న చెప్పాను. అది అన్ని ఎదవేసాలు, ఎన్ని వేషాలు వేయకూడదు అన్ని వేషాలు వేసింది. ఓ ప్రతిభత అన్నాన్ని ఆడు ఎవడ కింద నాకు పెట్టేట్టు మొన్న ఏదో పెడితే ఆడికి నేను గట్టిగా ఇచ్చిన తర్వాత ప్రతిభత శిరోమణి రోజా గురించి అన్నా అన్నమాట ఆ మాట మీ దాంట్లోనే. అన్నందుకు వాడికాడు ఇది కొంచెం సురకంటించినట్టుగా నాకు అన్నాడు అనమాట. నేను దానికి ఇచ్చాను అనమాట. నువ్వు మీ అమ్మ మీ నాన్న కలిసి ప్రూవ్ చేయండి వాడు పుట్టావని చెప్పాను అనమాట. నాది అంత స్ట్రాంగ్గా ఉంటుంది. నువ్వు స్ట్రాంగ్ కాఫీ ఇస్తే డబుల్ స్ట్రాంగ్ కాఫీ ఇస్తాను, నెస్ కాఫీ. అదైనప్పుడు నాతో పెట్టుకుంటే అలా ఉంటుంది. ఇంకా స్ట్రాంగ్గా మాట్లాడి సైబర్లో పెట్టి లాక్ కొడతాను. దానికి రెడీ అయితే నా మీద కామెంట్ చేయండి. సో ఆ అబ్బాయి వేరే స్టేట్లకి వెళ్ళిపోయి శుభ్రంగా ఉంది. ఎవరు ఇక్కడలాగా అక్కడ మన మీద ఆ అబ్బాయి మీద పడేవాళ్ళు ఉంటారు. శుభ్రంగా అటు అరుకోవడం గెరుకోవడం టెంపుల్కి వెళ్తూ ఉంటుంది. తినేస్తుంది ఉంది కదా, ఓమటం వేస్తారు వాళ్ళు. జగన్ పక్కన ఉన్న వాళ్ళు అందరూ కూడా బాగా తిన్న తర్వాతే వీళ్ళ పని బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు తిట్టడం, పవన్ కళ్యాణ్ తిట్టడం. చంద్రబాబు నాయుడు తెలియదండి, ఆయన తిరుపతి, ఆయన ఈవిడికంటే తక్కువ మొక్కలు తిన్నాడు. వీళ్ళు అసలు మాట్లాడరు. అసలు ఎవడన్నా తిడితే నేను చిన్న కింద ఏమన్నా పెడితే తిడతానా? ఇవన్నీ నేర్చుకోవాల్సింది ఎక్కడంటే చంద్రబాబు నాయుడుని చూసి నేర్చుకోవాలి. అసలు ఆ సోషల్ మీడియాలో వచ్చింది కావాలంటే అందరూ చెప్పరా? ఆయనకున్న దానికి అపోజిషన్లో ఉన్న దానికి కూడా ఈజ్ రిచ్ పర్సన్ అయిపోయాడు, ఆర్డినరీ పర్సన్ అసలు చెప్పరా? పట్టించుకోవడం అయినా అలా పట్టించుకుంటే మీరు పాలిటిక్స్లో ఉండలేరు. మీరు మళ్ళాటి వాళ్ళకే ఉంటుంది, మన పాలిటిక్స్ కాదు కాబట్టి. మనం ఓన్లీ సమీక్ష చెప్తున్నాం, రివ్యూ చెప్తున్నాం. మనల్ని ఎవడన్నా అంటే కోపం వస్తుంది తప్పితే మనలాంటి వాళ్ళకి కోపపడకూడదు, వదిలేయాలి అంతే. అలా వదిలేయాలి. ఇప్పుడు ఇదిలోకి వెళ్ళాం మీరు సోషల్ మీడియాలోకి, యూ షుడ్ లీవ్, దట్స్ ఆల్. అంచేత అమ్మాయి బ్రహ్మాండంగా ఉంటుంది, బ్రహ్మాండంగా తిరుగుతుంది, డబ్బులు సంపాదించి ఎంతకాలం తిన్నా తరగని అంత డబ్బులు సంపాదించేసింది. ఆఫ్టర్లో ఒక చిన్న కార్పొరేషన్లో ఏదో చేయమని ఆ అమ్మాయి దగ్గర 50 లక్షలు తీసుకుందట ఆ కుప్పంలో. సార్ ఇప్పుడు ప్రభాస్ తారక్ ఇద్దరు కలిసి ఒక మూవీ తీయబోతున్నారు, నేతాజీ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది, అంటే సుభాష్ చంద్రబోస్ కి సంబంధించిన స్టోరీ పైన చేయబోతున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఎలా ఉంటుంది అంటారు సార్? అంటే ఇది నిజమా కాదా అనేది సెకండరీ, కానీ వీళ్ళిద్దరు కలిసి ఇలాంటి మూవీ చేస్తున్నారు అంటే ఆల్రెడీ రామ్ చరణ్ తారక్ చూసాము, ఇప్పుడు ప్రభాస్ తారక్ అంటే ఎలా ఉండబోతుంది అంటారు? నిజంగా వస్తే మటు చాలా బాగుంటుంది. ఐ సాల్యూట్ టు సుభాష్ చంద్రబోస్. అంటే అది వేరే విషయం. నిన్న మా డ్రైవర్తో వచ్చి గొడవ అయిందనమాట. వాడు నాకు అప్పుడప్పుడు వచ్చి డ్రైవరే అతను. రేపు ఏదో ప్రోగ్రామ్ ఉంది రమ్మన్నాను. సడన్గా మన మందులో ఉన్నాడో మెసేజ్ పెట్టాడు, ఈ రాజమౌళి వాళ్ళలాగా హ్యాపనింగ్ డైరెక్టర్గా ఉండాలని ఒకటిని, రెండోది సుభాష్ చంద్రబోస్ మీరు అటువంటి డైరెక్ట్ చేయండి, నాకు వచ్చిన పెర్సనల్ అని చెప్పి అడబేసుకున్నాడు. చదివాడు అనమాట. ఇప్పుడు నాకు అర్థమైంది. నాకు నువ్వు నాకు ఎప్పుడు సజెషన్లు ఇవ్వదు, నేను ఎవరి మాట విన్నావు, నువ్వు ఏదో డ్రైవర్గా వచ్చావు, డ్రైవర్గా నేను మంచిగా నన్ను ఎక్కడ కావాలంటే మటన్ షాప్ తీసుకెళ్ళాడు, మంచి షాప్కి అవన్నీ బాగానే ఉన్నాడు. ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళాడు. సరే అప్పటి నుంచి కంటిన్యూ చేద్దాం అనుకుని రేపు ప్రోగ్రామ్ రమ్మంటే ఇలాగ అంటే నాకు కొంచెం కోపం వచ్చింది. నాకు ఎవరైనా చెప్తే ఇష్టం ఉండదు. చెప్పేవాడు ఎవడ దిల్రాజు అయితే పర్లేదు, నువ్వు చెప్పేవాడు నీ దగ్గర ప్రొడ్యూసర్ ఉన్నాడా అని అడిగాను సరదాగా. వదిలేండి పక్కన వదిలేండి, ఇదన్నమాట విషయం. ఇది ఎక్కడ చదివాడు, ఇది నాకుగా పుట్టిందని చెప్తున్నాడు, ఎవరికాడ అమ్మేసుకోవడం అనమాట. సరే పోలే అల్పుడు ఏదో చెప్పాడు అనుకున్నా వదిలేసాం. బట్ సుభాష్ చంద్రబోస్ ఆల్రెడీ చాలా వచ్చిన లోపల డాక్యుమెంటరీస్ అని స్మాల్ సైజ్ ఫిలిమ్స్ బాలీవుడ్లో తీశారు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ వచ్చింది కదా, పాన్ ఇండియా కాన్సెప్ట్, కమర్షియలైజ్ చేసి ఎగ్జాజరేట్ చేసి కొన్ని సీన్లు బాగా పండించి బాగా ఖర్చు పెట్టి తీసే రోజులు RRR ప్రూవ్ చేసింది. ఇప్పుడు ఆ ఇద్దరు హీరోలతో ఆడింది కాబట్టి ఇంకొక 2 పాన్ ఇండియాలు తీస్తే మరి ఒక 500-600 కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఇంకొక 500 ఖర్చు పెట్టరు, ఒక 400 అన్నీ అబద్ధం చెప్తున్నాం కదా, 450 ఖర్చు పెట్టి 855 కోట్లు అయిందో చెప్తారన్నమాట. బిజినెస్ ఒక 200 కోట్లు చేద్దామని. బిజినెస్ చేసిన డబ్బులు వీళ్ళకి వస్తాయి, తర్వాత 1000 కోట్లు కలెక్ట్ చేసిన కలికి అది చోదేస్తారు కదా, అవి మనకి రావు. అది ఓవరాల్ గ్రాస్ చెప్తున్నారు. అది కూడా రిలీజ్ అని మన్నాడాలు చెప్తారు. ఇద్దరు యాంకర్ని అన్నాను మనోళ్ళే, నువ్వు చూసావని. అవన్నీ అబద్ధాలు. అయ్యి ఒకరోజు చెప్పేలా చెప్తారు, 1000 దాటేస్తుంది, టచ్చేస్తుంది అంటాడు. పబ్లిసిటీ అది, బేరం వెర్రిని ప్రజలు బాబా 1000 కోట్లు చూస్తారనమాట. సో గబగబా తేల్చేద్దాం. నిజంగా ప్రభాస్ తారక్ చేస్తే డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది. చిరంజీవి కొడుకు ప్లేస్లో తారక్ అతను మారాడు. సో అతను కామన్, అది తీసేవాడు మరి రాజమౌళిలో తీయాలి.
ఇన్ని బాగానే ఉన్నాయి, తీసేవాడు మళ్ళీ తొట్టు గ్యాంగ్ లాగా అన్ని అందులో మక్కి కాపీ కొట్టేసినట్టు అందులో పులి వచ్చేస్తే ఎలా వచ్చేస్తుంది కదా, అంత గ్రాఫిక్స్ అది. సో మళ్ళీ అటువంటివి పెట్టకుండా బాగా తీస్తే, రాజమౌళిలా తీస్తే ఆడద్దు. రాజమౌళి డెఫినెట్గా ఎంత కాదనుకున్నా కూడా, కాదని అనుకోవట్లేదు, వాళ్ళంతా ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అయ్యి, ఇంక్లూడింగ్ కీరవాణి అందరూ ఇన్వాల్వ్ అయ్యి, వాళ్ళు చాలా బాగా వర్కౌట్ చేసుకుంటారు ట్రీట్మెంట్ అదని. ఒక 10-15 ఇంగ్లీష్ సినిమాలు అన్నీ చూసి స్ఫూర్తి తీసుకోవాలి కాబట్టి తీసుకుంటా చేస్తారనేది నేను అనుకుంటున్నాను. దట్ ఈస్ హౌ ఐ లైక్ హిమ్. కానీ అప్పుడప్పుడు కలికి షో చూడడానికి వచ్చి నాకు ఎందుకు వాళ్ళది ఐడియా అని అనమాట. అటువంటిప్పుడు అతను నా అభిప్రాయం పోయింది నాకు. మళ్ళీ మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను అనమాట. సో అటువంటి డైరెక్టర్గానే అంత అలాగ వర్కౌట్ చేస్తే డెఫినెట్గా వీళ్ళిద్దరూ, ఒకటి హీమ్యాన్ ఎవరు ప్రభాస్, గర్ల్స్ అందరూ లైక్ చేసే ఒక సెక్స్ సింబల్ అతను, అందగాడు. ఒకడు వచ్చి నటుడు, సకల కళా వల్లభుడు ఎన్టీఆర్, అన్నీ చేసేయగలడు. అదే వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎక్కడికో వెళ్ళిపోతుంది తీస్తే. కానీ అంత బాగా వర్కౌట్ చేసుకోవాలి ట్రీట్మెంట్. కన్ఫ్యూజ్గానే ఎడార్లు, బుజ్జీలు, గజ్జీలు అటువంటి తీయకూడదు. అవి పక్కన పెట్టండి, సైన్స్ ఫిక్షన్ పక్కన పెట్టండి. అసలు ఇటువంటి సినిమాలు పౌరాణికమైన అండ్ ఆల్సో జనపదం అంటారు, ఫోక్యులర్. వాట్ ఈజ్ ఆర్ఆర్? ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఫోక్యులర్. ఇట్స్ క్రియేటెడ్ వెంచర్. అది ఒక చిన్న సబ్జెక్ట్ తీసుకుని బాగా అల్లారు, ఒక చిన్న పాపనే తీసుకెళ్ళిపోతారు, వాళ్ళ అమ్మని లాక్పడతాడు. ఇది సినిమా అంతేనే. సో సబ్జెక్ట్ చిన్నదైనా కత్తి లాగా ట్రీట్మెంట్ చేసుకుంటూ ఇతనికి ఒక ఇంట్రడక్షన్, ఇతనికి ఒక కొన్ని వేల మందిలో పడిపోవటం, అదొకటి. అది అనమాట పడతాడా? జనాలకి అదే కావాలి, ఎగ్జాజరేషన్. వాడు వచ్చి పుల్ని లాగేస్తాడు డైరెక్ట్. ఇవన్నీ జరగనవే, బట్ స్టిల్ పీపుల్ లైక్ ఇట్. మరి మంచి డైరెక్టర్ జనాల్ని జనరంజకం చేయగలిగిన డైరెక్టరే మంచి డైరెక్టర్ నా ఉద్దేశంలో. అది నువ్వు మామూలు సినిమా రియలిస్టిక్గా చేసినా, ఇలా ఎగ్జాజరేట్ చేసినా, సెట్లు వేసినా జనాలకి చూరగొనాలి. మీరు పెట్టిన డబ్బులకు 4 రెట్లు రావాలి కొనుక్కున్న వాళ్ళకి. దట్ ఈస్ అ గ్రేట్ మూవీ. వాట్ పీపుల్ హ్యావ్ యాక్సెప్టెడ్, లైక్ పుష్ప. బాలీవుడ్లో దే యాక్సెప్టెడ్. మనం ఎలా చెప్తే వాళ్ళకి పేరు వచ్చేస్తుందని పచ్చాన్ని చెప్పకూడదు మీరు అన్నాడు. నేను చెప్తాను, ఐ విల్ టెల్, బికాస్ పీపుల్ హ్యాస్ టు నో, ఫిల్మ్ మేకర్ షుడ్ నో ద సీక్రెట్ బిహైండ్ ఆర్ఆర్ఆర్కి. ఏవైతే వాడారో అది ఇందులో వాడితే మటుకు డెఫినెట్గా వాడడం అంటే డిఫరెంట్ ట్రీట్మెంట్. ఇద్దరు కూడా గొప్ప హీరోలు, బాలీవుడ్ కూడా సరిపోదు. మన ఇప్పుడు వీళ్ళిద్దరు మీరు పేరు చెప్పారు కదా, ప్రభాస్. అండ్ ప్రభాస్ ఐ లైక్ హిమ్, తారక్ ఆల్సో ఐ లైక్ హిమ్. ప్రభాస్ ఐ లైక్ బై ఆల్ మీన్స్. పర్సనాలిటీ, ముక్కు, అందగాడు. నేను చాలాసార్లు చెప్పాను. అప్పుడప్పుడు బుద్ధులు ఎందుకంటా ఉంటానంటే అతన్ని మంచి కథలా వెళ్ళుకోడు కాబట్టి. ఇప్పుడు ఎన్నుకున్నాడు, మీకు అర్థమైందా? అది ప్రేమతో కూడిన విమర్శ అనమాట. అర్థమైందా? దేంతో కూడిన దాంతో కూడిన విమర్శ ఆ టైప్లో అనమాట. మీకు అర్థమైంది. ఇప్పుడు అంత చెప్తే ప్రభాస్ ఐ లైక్ హిమ్ సో మచ్. అండ్ తారక్ ఆల్సో లైక్. ఎన్టీ రామారావు రెప్లికా. ఎన్టీ రామారావు మళ్ళా పుడితే అలా ఆ టైపు అతను ఒక్కడికి వచ్చింది. అది మిగతా కూడా ఏడుస్తూ ఉంటారు ఫ్యామిలీలో. ఏడుస్తున్నా జబర్దస్త్. దట్ ఈస్ అ ఫేట్, కర్మ. అర్థమైనప్పుడు. సో హరికృష్ణ గారికి పుట్టాడు, బట్ ఈజ్ అ గ్రేట్ యాక్టర్, సింగర్. అందుకని అతనికి వచ్చిన పేరు పెట్టాను, కమల్ హాసన్ టైటిల్ సకల కళా వల్లభుడు. సకల కళా వల్లభుడు అంటే కమల్ హాసన్ సినిమాది, ఏవిఎం వాళ్ళది, ఇతనికి పెట్టాను అది. సో ఇట్ విల్ బి ఎ గ్రేట్ వెంచర్. ఐ విష్, నిజమో కాదో మీరు అడిగారు కాబట్టి నిజం అవ్వాలనే కోరుకుంటాను. ఇట్ విల్ బి ఎ గ్రేట్ కాంబినేషన్. వన్ మోర్ సూపర్ హిట్ అవుతుంది ఆల్ ఇండియా అంతా.